హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే అది. సో ఇప్పుడు వర్షాల కారణంగా విజయవాడ చాలా వరకు మునిగిపోయిందండి. సో చూస్తూ ఉన్నారు కదా, న్యూస్ పెడితే ఫస్ట్ అవే వస్తున్నాయండి మనకి. సో అక్కడ ప్రజలందరూ ఫుడ్కి చాలా ఇబ్బంది పడుతున్నారండి. మన గవర్నమెంట్ 100కి 100% వాళ్ళకి ఫుడ్, పాలు, వాటర్, స్నాక్స్ ఇటువంటి అందిస్తుందండి. బట్ ఏంటంటే అవి లోపల ఉన్న వాళ్ళకి కొంతమందికి అందట్లేదంటండి. సో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. సో ప్లీజ్ హెల్ప్ ఫుడ్ అని చెప్పేసి బోర్డ్స్ పెట్టుకుని నుంచున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. సో ఇది ప్రభుత్వం ఒక్కటే చేసేది కాదండి. సో మనం కూడా మన వంతు ఏదో ఒక ప్రయత్నం అయితే చేద్దాము. సో అక్కడ నియర్ బై ప్లేసెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ప్లీజ్ అండి, ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండి, మీకు తోచినంత ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేయండి. ఫుడ్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, లేదంటే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్స్ కానీ. సో చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళకి ఫుడ్ కోసం. సో ప్లీజ్